నమస్తే అండి. నేను మీ సుమ. పార్ట్ 1 వీడియోలో వచ్చేసి నానమ్మ వాళ్ళ ఇల్లు చూయించాను గదా! అది వచ్చేసి సదరక ముందు, ఇల్లు సర్దుకోక ముందు చూయించాను. ఈ పార్ట్ 2 వీడియోలో ఇల్లు సదిరిన తర్వాత ఇల్లు ఎలా ఉంది అని చూపిస్తున్నానండి. అంతా బూజు ఇలా వేలాడుతుందండి. ఇల్లు సదరటానికి 2 డేస్ టైం పట్టింది. అంటే చిన్న పాప ఉంటుంది గదా! ఒకరోజు వచ్చేసి ఇల్లారు మొత్తం తీసి వెళ్ళాను. సెకండ్ డే వచ్చి మళ్ళీ అన్ని సెల్ఫ్‌లు అన్నీ సదిరాననమాట. చెప్పాను గదండీ! మా తాతకి ఇల్లు సదరడం అలా అంటే నానా తిట్లు తిడతాడని. అందుకే మా తాత లేని టైంలో వచ్చి సదరాలి అనుకున్నాను. ఫస్ట్ డే వచ్చిన రోజు బూజు దులిపేసరికే తాత వచ్చేసాడు. ఇక తిట్ల పురాణం స్టార్ట్ చేశాడు. అందుకే బూజు దులిపి ఇక ఊడ్చేసి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ తాత లేని టైంలో వచ్చి దులుపుదామని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాను. అక్కడ సెల్ఫ్‌లో అంతా సామాన్లు గలీజ్‌గా కనిపిస్తున్నాయి అని చెప్పి నానమ్మ ఒక చీర చింపి అలా అడ్డం కట్టాను సెల్ఫ్‌కి. మంచం పైన కవర్ అవి నానమ్మ మందులు హై డ్రాప్స్ అవి పెట్టుకున్నది. అక్కడే ఉండని అంటే అక్కడే పెట్టేశాను. ఇక గోనె సంచి కింద బండల పైన ఏంటి అనుకుంటున్నారా? అంటే కొంచెం పెద్దవాళ్ళు కదండీ! నైట్ టైమ్ ఎవరు ఉండరు. ఇద్దరు నానమ్మ తాతనే కదా ఉండడము. మాటి మాటికి బయటికి వెళ్తూ ఉంటే వాష్రూమ్ కోసమని జారి కింద పడతారు అన్నట్టు ఒక బకెట్ వాష్రూమ్ కోసమని బకెట్ మంచం కింద పెట్టుకుంటారు. ఇక వాష్రూమ్ బకెట్లో వెళ్ళినప్పుడు తడి అయితే జారి కింద పడతారు అన్నట్టు గోనె సంచి వేసుకుంటే పీల్చుకుంటుందని గోనె సంచి అలా వేయమంటే వేశాను. ఇక డిజైన్ సెల్ఫ్‌లో అవి ఉన్న సామాన్లతోనే అలా సదిరిపెట్టాను. కొత్త సామాన్లు ఏం తీసుకురాకుండా. ఇక అక్కడ వచ్చేసి మా అమ్మ నాన్న ఫొటోస్‌కి దండ వాడిపోయి ఉండే పూల దండ. అందుకే అది తీసేసి ఇలా పూసల దండ అయితే ఎప్పటికీ ఉంటుంది అని పూసల దండ తీసుకొచ్చి వేశాననమాట. ఇక గడియారం వచ్చేసి నేను ప్రతి 10 నిమిషాలకోసారి గడియారం చూస్తూ ఉండేదాన్నండి. టైం చూసుకుంటూ ఉండేదాన్ని పెళ్ళి కాకముందు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి చూడనులేండి. అక్కడ వచ్చేసి రాధాకృష్ణ ఫోటో కనిపిస్తుంది కదా! అది నేను డ్రాయింగ్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఆ ఫోటో ఫ్రేమ్. ఇక్కడ అన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి సామాన్లు అని అనుకుంటున్నారా? అంటే నానమ్మకి మాటికి ఇంట్లోకి వెళ్ళి రావటానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడే పెట్టేసేయి అంటే అక్కడ ఇక సదిరి నీట్‌గా అట్లా సామాన్లు, ఎల్లిపాయ కారము అవన్నీ ఇంక అక్కడే పెట్టిన. సర్వలో వచ్చేసి వేడి వాటర్ తాగటానికి ఇక బట్టల సబ్బులు అవన్నీ ఒక దగ్గర పెట్టాను కనిపించేటట్టు. ఈ కిటికీకి వచ్చేసి ఆ కవర్ వెనుక ఒక అబ్బాయి పొట్టేన్లు అవి పెంచుకుంటాడు. దుమ్ము ఇంట్లోకి వస్తుంది అని నానమ్మ చెప్తే బియ్యం సంచి అలా కట్ చేసి ఆ కిటికీకి అడ్డంగా అలా కట్టామండి. ఇక వచ్చేసి నానమ్మ బట్టలు అవి అంతా చిందరబందరగా ఉండే. ఇక నాన్నమ్మకి తీసుకోవటానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక్కో సెల్ఫ్‌లో ఒక్కొక్కటి చీరలు ఒక సెల్ఫ్‌లో, లంగాలు ఒక సెల్ఫ్‌లో, బ్లౌజులు అట్లా సపరేట్ సదిరి పెట్టాననమాట. నాన్నమ్మకి తీసుకోవటానికి ఈజీ కూడా అవుతుంది అన్నట్టు అలా సదిరి పెట్టాను. మరి నానమ్మ తాతకి ఇబ్బంది లేకుండా నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు కదా సుమ అంటారా? ఉండొచ్చు కానీ ఉండకూడదండి. నేను ఇంట్లో ఉండకూడదు. అది ఒక రూల్. ఇంటి బయట సీసీ కెమెరాలు చూశారు కదా! అవి నేను ఇంట్లో ఉండకూడదని ఫిక్స్ చేయించారు. కానీ ఇప్పుడు పడనివ్వరు. ఏం చేస్తాం? నానమ్మ తాత వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇల్లు 2 భాగాలుగా పంచబడుతుంది. అప్పటి వరకు నేను ఈ ఇంట్లో ఉండకూడదని రూలు. అందుకని ఉండడం లేదండి. ఇక ఈ సర్వాలు ఇవి వచ్చేసి ఆ ఇంటికి ఒక ఆవు వస్తుంది. అంటే దేవుడి ఆవు అంటారు. ఆ ఆవుకి మా నాన్నమ్మ రొట్టెలు అవి నేను చేసిచ్చిన రొట్టెలు మిగిలిపోయినవి ఆ సర్వలో పెడుతుంది. అవి కారంగా ఉంది వద్దు తీసేస్తాను అన్నీ ఏడ చూసినా రొట్టె ముక్కలే ఉన్నాయి పడేస్తా అని ఎంత చెప్పినా పడేయనివ్వలేదు. అందుకే ఇక అక్కడ ఇక్కడ ఏ సెల్ఫ్‌లో చూసినా రొట్టె ముక్కలే కనిపిస్తున్నాయని ఆ సర్వలో పెట్టిన ఆవు వచ్చినప్పుడు తీసి పెట్టు అని. ఇక్కడ వచ్చేసి అన్నీ ఇట్లా సదిరి పెట్టాను. కొన్ని ఇంక మా నాన్నమ్మకి కూడా తెలియకుండా పడేసానులేండి. మళ్ళీ చూస్తే పడేయనివ్వదు అని.
ఈ ఇల్లు ఒకప్పుడు సామాన్లతో నిండుగా ఉండేదండి. ఏమంటే మా నానమ్మకి పక్షవాతం వచ్చిందో ఈ ఇంటి పరిస్థితి ఇలా అయిపోయింది. మరి నానమ్మకి పక్షవాతం వచ్చినప్పుడు ఎవరు చేశారు సుమా అంటారా? అప్పుడు కొన్ని రోజులు నేను మా ఆయన ఇంట్లోనే ఉండి చేసాంలేండి. అంటే నానమ్మకి మంచి అయ్యి తిరుగుతున్నంత వరకు ఇంట్లోనే ఉండి చేసాము. ఆ తర్వాత ఇంట్లో నుంచి మళ్ళీ సపరేట్ వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి దేవుడి గుడి ఒక్కటి సదరలేదు, ఇది ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే నేను పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ఇల్లు సదరడం పెట్టుకున్నాను. అప్పుడు దేవుళ్ళని అట్లా ముట్టుకోకూడదు కదండి, అందుకే దేవుడి గుడి ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఇక మిగతాది మొత్తం సదిరేసాను. నానమ్మకి బాగా అవ్వగానే నేను ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాను అంటే, కొంతమంది ఒక మాట అన్నారండి. అప్పుడు నానమ్మకి పక్షవాతం రాకముందే ఒక మాట అన్నారు. దాంతో మా ఆయన తీసుకోలేకపోయాడు ఆ మాటని. అంటే ఎంత మంచివాడికైనా ఒక ఆత్మాభిమానం అంటూ ఉంటుంది కదా, తన భార్యని అలా గలీజ్ మాటలు అంటే తీసుకోలేరు కదండి. అలా అని ఇక మా ఆయన వద్దు, ఇంట్లో ఉండొద్దు, ఇప్పుడు నానమ్మకి బాగానే ఉంది కదా అని వద్దన్నాడండి. అందుకే నేను ఇంట్లో ఉండను. కానీ ఇంత మంచి భర్త దొరకడం నా అదృష్టమేనండి. ఇంకొక రకంగా చెప్పాలి అంటే మా నానమ్మ తాత అదృష్టం కూడా అనుకోవాలి. నన్ను పెంచి పెద్ద చేశారు అన్న ఒక కారణంతో చాలా మాటలే పడుతున్నాడు మా ఆయన కూడా. అయినా కానీ ఏ ఒక్క రోజు కూడా నేనెందుకు పడాలి, వాళ్ళని నేనెందుకు చూడాలి అని ఏ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నన్ను పెంచారు అన్న ఒక కారణంతో ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే నానమ్మ తాతని చూడటానికి ఒప్పుకున్నాడు. ఆయన కూడా చూస్తున్నాడు. అది మా అదృష్టం అనే అనుకోవాలి. ఇక్కడ వచ్చేసి నానమ్మ అండి, బయట వచ్చేసి తాత కూర్చున్నాడు. మా పాపతో ఆడుకుంటుంది నానమ్మ. తాత వచ్చేసి ఏదో తిడుతున్నాడు. బయట లైట్ ఆన్ చేసింటే ఆఫ్ చేయమని తిడుతున్నాడు అనమాట. మా తాతకి ఇక అంతే అండి, ప్రతిదీ తిడుతూనే ఉంటాడు. లైట్ ఆఫ్ చేయి, ఇంకా నీ పని అయిపోయలేదా, ఎంతసేపు చేస్తావు, ఎంతసేపు చదువుతావు, నేను పడుకోవాలి, అయిపోయానా లేదా అని తిట్టుకుంటూ ఉన్నాడు అనమాట మా తాత. ఇంకా బయట వచ్చేసి ఆ బట్టలు అవన్నీ ఇంకా ఇక్కడక్కడే ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ బట్టలు నానమ్మ తీయనివ్వట్లేదు. అదే మొన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, బట్టలు అవి బండలు జారుతాయని అలా బండల పైన అన్నీ ఆ బట్టలు ఈ బట్టలు వేసుకుంటూ ఉంటారనమాట, జారి కింద పడతాము అన్నట్టు. అందుకే నేను కూడా ఏం తీసివేయను, అలాగే పెట్టేస్తాను. ఇంకొచ్చేసి ఫోన్ వీడియో క్లారిటీ లేదండి. ఈ ఫోన్ చాలా డేస్ అయిందండి తీసుకొని, 6 years ఫోను. అందుకే వీడియో కొంచెం క్లారిటీ లేదు అని అనిపిస్తుంది. ఏమనుకోకండి క్లారిటీ లేదని. ఇక నా ఫోన్ కూడా పాతదైపోయింది, దానికి కూడా జ్వరం వస్తూ ఉంది అనమాట. కొత్త ఫోన్ ఎప్పుడు తీసుకుంటామో ఏమో మరి. అక్కడ వచ్చేసి మా నానమ్మ మా పాపతో ఆడుకుంటుంది. మా పాప బాయ్ చెప్తుంటే మా నానమ్మ కూడా బాయ్ చెప్తుంది. ఒకరికొకరు బాయ్ చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా అప్పుడప్పుడు ఇక నానమ్మ తాతకి మా పాపతో టైంపాస్ అవుతుంది, మా పాపకి వాళ్ళతో టైంపాస్ అవుతుంది. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా సరైన సదుపాయం లేదండి. షాప్ దగ్గర ఉండి ఇస్తున్నాను వాయిస్ ఓవర్. మాటకి ఎవరో ఒకరు వస్తున్నందుకే అలా వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే అండి, మరో వీడియోలో